ఓ 15-20 రోజుల కాంచి చూస్తున్నాం దినం అన్నల ఎన్కౌంటర్ల వార్తలే జరుగుతుంది. ఏరే రాష్ట్రంలోనైనా కాలం చేస్తున్నోళ్ళంతా మనోళ్ళేనాయే. ఈడికెళ్ళి పోయి అడవిల బతుక్కుంటా ఉద్యమం చేస్తాండ్రు. ఏండ్లకెళ్ళి నడుస్తుంది. ఎన్నో మాటల ఎదురు కాల్పులైనాయి గాని గింతగనమైతే ఎన్నడు కాలేదబ్బా. ఛత్తీస్గఢ్ అడవుల్లా కాల్పుల మోత ఆగుతనే లేదు. మునుంబెట్టి ఎన్కౌంటర్లు అవుతున్నాయి. ఇవాళ 7గురు కాలం చేస్తే అండ్లిద్దరు అక్కలు 5గురు అన్నలు 1000 మంది బలగాలు దిగి మెయిన్ ఏరియాను రౌండప్ చేసినాయట. నిన్న ఆడేలు భాస్కర్ ఎన్కౌంటర్ అయిండు. ఈయనది ఆదిలాబాద్ జిల్లా పొచ్చెర. మొన్న సుధాకర్ 21 ఏండ్ల కిందట శాంతి చర్చలకు వచ్చిన లీడర్. 2 రోజులలోనే 2 పెద్దన్నలు చచ్చిపోయినరు. దేశంలో మావోయిస్టు దళాలను నడిపిస్తున్న దళపతి నంబాల కేశవరావు ఎన్కౌంటర్ అయితే డెడ్ బాడీని సుతీయలే. ఇంకా కొందరి శవాలను సుత పోలీసులే కాలబెట్టిండ్రు. ఇక ఇప్పుడు హిడ్మా కోసం దేవులాడుతాండ్రు. ఇన్ని రోజులు గీ ఒక్క ఫోటోనే ఉంటే ఇప్పుడు కొత్తది బయటికొచ్చింది. ఏమైతుందో ఏమో మరి. 18 మంది నక్సలైట్లను పోలీసులు పట్టుకుర్రు. ఎన్కౌంటర్ చేయకుండా కోర్టుకు తీసుకుపోవాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేసింది. ఏదైతే లక్షలాది బలగాలను పెట్టి వేలాది క్యాంపులను పెడుతున్నారు, ఇప్పుడు అదుపులోకి తీసుకున్న వాళ్ళని వెంటనే కోర్టులో హాజరుపరచాల్సిందిగా ఎన్కౌంటర్ ఆపేయాలే, అన్నలతోటి శాంతి చర్చలు చెయ్యాలని ప్రజా సంఘాల నిరసనలు నడుస్తున్నాయి. ఇటు చూడుర్రి, వీళ్ళంతా అన్నల జాడ దొరకబట్టి ఎన్కౌంటర్ చేస్తున్న పెద్ద పోలీసులు. అందరినీ ఢిల్లీకి పిలుచుకొని సన్మానాలు చేసిండు సెంటర్ పోలీస్ మంత్రి అమిత్ షా సారు. జప్పునే ఛత్తీస్గఢ్ కు పోయి జవాన్లను సుతగలుస్తాడట. ఇంకో 9 నెలల్లో దేశంలో నక్సలైట్లు అనేటోళ్ళు లేకుండా చేస్తామని మళ్ళో పారన్నాడు. చూడాలే మరి ఏమైతుందో.